శ్రీపాదులు ఎవరు? వారి స్వరూపము. శ్రీపాదులు తాతగారైనటువంటి బాపనార్యుల వారికి శ్రీపాదుల వారికి మధ్య జరిగిన సంభాషణం. బాపనార్యులు: నీవు 3 సంవత్సరముల బాలుడవు, వయస్సునకు మించిన మాటలు పలుకుచున్నావు. అందరిని గురించి తెలియుటకు నీవు ఏమైనా సర్వజ్ఞుడవా? శ్రీపాదులు: నా వయస్సు 3 సంవత్సరములని మీరందరూ అనుకొనుచున్నారు, కానీ నేను అనుకునటలేదు. నా వయస్సు అనేక లక్షల సంవత్సరములు. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను, ప్రళయానంతరము కూడా ఉందును. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమునందును ఉందును. నేను లేనిదే సృష్టి స్థితి లయములు జరగనేరవు. నేను సాక్షిభూతుడనై వీటన్నింటినీ గమనించుచుందును. బాపనార్యులు: శ్రీపాద, చిన్నపిల్లవాడు తాను చంద్రమండలమునందు ఉన్నట్లు తలంచినంత మాత్రమున చంద్రమండలమునందు ఉన్నట్లు కాదు, ప్రత్యక్ష అనుభవం ఉండవలెను. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలము జగత్ప్రభు యొక్క లక్షణములు. శ్రీపాదులు: నేను సర్వే సర్వత్రా స్థితమై ఉండు ఆదితత్వమును. ఆయా అవసరములను బట్టి నేను అచ్చట ఉన్నట్లు వ్యక్తమగుచుందును. వ్యక్తము కానంత మాత్రమున నేను అచ్చట లేనట్లు కాదు. జీవురాశులలోని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు నేను స్థితుడనై ఉన్నాను. నా ఉనికి వలననే అవి ఆయా క్రియాకలాపములను కావించును. నేను ఫలానా కోశమునందు ఉన్నట్లు నీకు అనుభవము వచ్చిన ఎడల నేను ఆ కోశమునందు ఉన్నట్లు భావించెదను. నీకు నేను అనుభవమును ఇవ్వనంత మాత్రమున నేను ఆయా కోశములలో లేనని కాదు దాని అర్థము. నేనే సర్వే సర్వత్రా ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములను నా పాద పీఠిక కడ ఉన్నవి. నా సంకల్ప మాత్రము చేతనే ఈ సృష్టి అంతయునూ ఏర్పడినది. నేను సర్వశక్తిమంతుడననుటలో ఆశ్చర్యమేమున్నది? శ్రీపాదుల వారి తండ్రి గారు అడుగుతున్నారు. అప్పలరాజు శర్మ గారు: నాయన, చిన్ననాటి నుండి నీవు నాకు సమస్యాత్మకంగా ఉన్నావు. నీవు పదే పదే దత్తప్రభువు ననుచున్నావు. నరసింహ సరస్వతి అను పేరున మరి ఒక అవతారముగా వచ్చేదనని పదే పదే చెప్పుచున్నావు. లోకులు కాకులు, పీఠికాపురమునందలి బ్రాహ్మణులు నరలోకమున ఉండు ఇనుపకాకుల కంటెను భయంకరులు. వారు ఇదంతయును నాటకమనియు బూటకమనియు మనశ్చాంచల్యము వలన కలిగిన తెలివిమాలినతనమనియు రకరకములుగా చెప్పుచున్నారు. మనము బ్రాహ్మణులము, మనకు విధింపబడిన ధర్మకర్మలను ఆచరించుట మంచిది. అంతకు మించి దైవాంశ సంభవులమని అవతార పురుషులమని చెప్పుకొనుట కేవలము అహంకారముగా నిర్ణయింపబడును. శ్రీపాదుల వారు: తండ్రి, నీవు చెప్పునది నేను కాదనుటలేదు. సత్యమునే వచించవలెను కదా. నా పాలబాకి విషయము వచ్చినప్పుడు నాకు వినోదముగా ఉన్నది. పంచభూతముల చేత సాక్ష్యమిప్పించబడినప్పుడు నేను దత్తప్రభువును కాదని చెప్పినచో అసత్యదోషము కలగదా? నభోమండలమునందు ప్రకాశించు సూర్యుని చూచి నీవు సూర్యుడు కావు అన్నంత మాత్రమున సూర్యుడు కాకపోవునా? సత్యము దేశకాలా బాధితము. మన పీఠికాపుర బ్రాహ్మణ్యము తాము శరీరధారులమనియు మనుష్యులమనియు భావించి మానవతత్వమును ఏ విధమున అనుభవించుచున్నారో అదే విధమున నేనును సర్వజ్ఞ, సర్వశక్తిత్వ, సర్వాంతర్యామిత్వములను కలిగిన దత్తుడనే అనుడి తత్వమును మీరు పదే పదే జ్ఞప్తికి చేయుచున్నాను. యుగములు గతించవచ్చును, అనేక జగత్తులు సృష్టి స్థితి లయములను పొందుచూ ఉండవచ్చును. కానీ సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడను కాకపోవుటెట్లు? బాపనార్యులు: శ్రీపాద, జటాధారి కనుమరులైన తరువాత సుబ్బయ్య శ్రేష్ఠి వద్ద ఉండవలసిన రాగిపాత్రలు 31లో 1 మాత్రమే మిగిలి ఉన్నది. నీవు ఏదైనా చమత్కారమును చేసి వాటిని మాయము చేసితవా? శ్రీపాదులు: సర్వమును కాలకర్మ వశమున ఏదో ఒక కారణము చేతనే జరుగుచుండును. కారణము లేని కార్యము జరుగుటకు వీలు లేదు. ఇది ప్రకృతిలోని అనుల్లంఘనీయమైన శాసనము. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మమున అటవీ ప్రాంతమునందు గల దత్త పూజారి. అటవీ ప్రాంతముల దత్త దర్శనము అరుదుగా చేయుచుందురు. ఇతనిలోని స్త్రీవాంఛ వెర్రితలలు వేసినది. కాంతాలోలుడైన ఇతడు పురాతన కాలము నుండి పూర్వీకులచే ఆరాధింపబడి ఆ పెద్ద తామ్ర దత్త విగ్రహమును అమ్మివేయదలచెను. అమ్మగా వచ్చిన సొమ్మును తన వంపుడు గత్తెకిచ్చెను. లోకులతో దత్త విగ్రహము దొంగలు అపహరించిరి అని చెప్పాను.
జటాధారి అయి వచ్చినవాడు లౌకిక బంధనములలో చిక్కుకుపోయిన కంసాలి. అతడు పూర్వజన్మలో కంసాలిగా ఉండగా ధనమున కాసపడి విగ్రహమును కరిగించెను. ఈ జన్మలో అతడు గర్భదరిద్రుడుగా జనించెను. దత్త విగ్రహమునకు పూజారిగా అనేక సంవత్సరములు సేవ చేసిన పుణ్యమును సుబ్బయ్య శ్రేష్ఠి ఈ జన్మలో శ్రీమంతుల ఇంట జనించెను. పూర్వజన్మమున వీరిద్దరూ చేరి కరిగించిన దత్త విగ్రహము 32 రాగి పాత్రలుగా చేయబడి విక్రయింపబడెను. కంసాలి ఇంట నరసింహదేవుని ఆరాధించువారు. కంసాలి నరసింహదేవుని విగ్రహమునకు ఎదురుగా ఈ రాగి పాత్రలను చేసెను. దైవ సంకల్పము వలన నృసింహుని 32 అవతారముల అంశలు ఆ రాగి పాత్రలో ప్రవేశించెను. ఈ జన్మలో పూర్వజన్మ జ్ఞానము కలిగిన ఆ కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించెను. తన దారిద్ర్యమును పోగొట్టవలసినదని మనసారా ప్రార్థించెను. నేను అతన్ని స్వప్నమున కనబడి పీఠికాపురము రావలసినదనియు, నా చేతుల మీదుగా రాగి పాత్రను స్వీకరించవలసినదనియు, దానికి గాను 10 వరహాల సొమ్మును శ్రేష్ఠికి ఇచ్చి నన్ను బంధ విముక్తిని చేయవలసినదనియు చెప్పితిని. అతడట్లే చేసి ధన్యుడాయను. అతని ఆర్థిక సమస్యలో అనూహ్యమైన రీతిలో తీరిపోవునట్లు అనుగ్రహించి తిని. అతడు అప్పుల బాధ నుండి తప్పించుకొనుటకు జటాధారి అయి మారువేషమున తిరుగుచుండెను. నాకు జటాధారి గురించి సర్వమును తెలిసినట్లే కదా. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబము నుండి అక్రమంగా 10 వరహాలు వసూలు చేయదలంచెను. ఇతనికి 10 వరహాలు లభించుటట్లు చేసి తిని. అయితే దీనికి ప్రతిగా ఈతని పూర్వజన్మ కృత పుణ్యఫలమునంతయు హరించి వేసి తిని. ఓ ఈ సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణితో నీవు జరిపిన శృంగారము, నీ వెకిలి చేష్టలు అన్నీయునూ నాకు తెలియను. నీ గాథ చరిత్రలో హాస్యాస్పదముగా మిగిలిపోవును. నీవు జంగిడి పుచ్చుకొని నా వంటి పశుబాలురకు కావలసిన తినుబండారములను అమ్ముకొనుచూ జీవించదవు. నీ నుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనము ఏర్పాటు చేసిరి. నీకంటెను కూడా నాకు కోమటి లెక్కలు తెలియను. భోజనమునందలి అన్నమునకు పప్పు బీరకాయ వండుటకు మాత్రమే నీవిచ్చిన ధనము సరిపోయినది. మిగిలిన ద్రవ్యములకు మా నాయన కష్టార్జితము సరిపోయినది. నీవు అన్నము కూడా లభించని దీన స్థితికి చేరుకున్నప్పుడు నీ వద్ద నుండిన రాగి పాత్ర నుండి జలము, అన్నము, పప్పు బీరకాయ మాత్రమే లభించును. నీవు తిని ఎవరికైనను పెట్టుటకు వలసినంతయు పదార్థములు మాత్రమే లభించును అని తీక్షణముగా పలికెను. శ్రీపాదుల వారు ముఖమండలము దివ్యవర్చస్సుతో తీక్షణముగా ఉండెను. వారి కన్నులు అగ్నిగోణములుగా ఉండెను. వారిట్లన్రి, ఓ ఈ సుబ్బయ్య శ్రేష్ఠి, ఈ రాత్రి నీ ఇంట దక్షిణ ద్వారము కడకు గేదె ఒకటి వచ్చును. నీకు చావు చాలా దగ్గరలో ఉన్నదని తెలుపుటకు యమధర్మరాజు పంపు వర్తమానమది. అయితే నేను నిన్ను అనుగ్రహించుచున్నాను. నీవు స్వహస్తములతో అన్నము వండి పప్పు బీరకాయ వండి ఆ గేదెకు పెట్టుము. ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక తీరి అది తిన్న తరువాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును. ఆ క్షణము నుండి నీవు కడు బేదవాగుచున్నట్లు వర్తమానము మీద వర్తమానము వచ్చుచూ ఉండును. నీవు జంగిడి పుచ్చుకొని నేను చెప్పిన పనిని చేయము. తదుపరి నీకు అన్నము కూడా దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు నేను అనుగ్రహించిన విధముగా రాగిపాత్ర అనుగ్రహించును అని కఠిన స్వరంతో పలికెను. అంతటా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు కోపోద్రిక్తులైన శ్రీపాదుల వారిని చూచి భయభ్రాంతులేరి. అంతటా శ్రీపాదులిట్లన్రి, తాత, భయపడుచున్నావా? నేను నరసింహమూర్తినే, సందేహము వలదు. నీకు వరమును అనుగ్రహించుచున్నాను. వైశ్యకులమునకు శాపమిచ్చదనని అనుకునుచున్నావు. నా సోదరి వాసవి తన కులస్థులకు అందము తక్కువగా ఉండునట్లు శాపమిచ్చినది. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడును అయిన తత్వము కదా. వైశ్యులు నిర్ధనులు అగునట్లు శాపమిచ్చదనేమో అని ఆందోళన పడుచున్నావు. నీవు భయపడవలదు. దైవమునకు జాతి కులములు ఉండవు. భక్తునకు కూడా జాతి కులములు ఉండవు. ఆర్యవైశ్యులతో నా అనుబంధము అత్యంత ప్రాచీనమైనది. బాపనార్యులు పూర్వయుగములోని లాభద మహర్షి కాదా? వైశ్యులలో లాభద మహర్షి గోత్రము హరించిపోయినను బాపనార్యుల వంశము కలియుగాంతము వరకు అనుగ్రహించి తిని కదా. నీకు నేనిచ్చు జంగిడి వేరుగా ఉన్నది. దానిలో దత్తమిఠాయి నిండుగా ఉండును. ఎంత ఇచ్చిననూ తరిగేడిది కాదు. ఎవరికి నీ కంటికి కనిపించేడిది కాదు. నృసింహుని 32 అవతారముల యొక్క లక్షణములు నాయందే ఉన్నవి గనుక
నాది 33వ అవతారం. అందువలన నీ వంశమునందు 33వ తరం నడుచుచుండగా, బాపనార్యుల 33వ తరం నడుచుచుండగా, వత్సవాయి నరసింహవర్మ గారి 33వ తరం నడుచుచుండగా, నేను జన్మించిన బాపనార్యుల ఇంట అచ్చముగా నా జన్మస్థానమున నా పాదుకలు ప్రతిష్ఠించబడును. వత్సవాయి వారికిని, మల్లాది వారికిని, పైండా వారికిని ఇదే నా అభయము. మీ వంశస్థులలో ఎవరైనా సరే శ్రీపాద శ్రీవల్లభ దివ్య భవ్య రూపమును నవవిధ భక్తులలో ఏ మార్గము చేతనైనా సరే ఆరాధించిన ఎడల దత్త సునకములు అదృశ్య రూపమున కాపలా కాయుచూ ఉండును. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు మొదలైనవి అదృశ్య రూపములలో అదృశ్య సునక రూపమున సదా రక్షగా ఉండును.